దృశ్యమైనది కనబడేటి పదార్థముల చేత నిర్మించబడలేదని బైబిల్ చెప్తుంది. మనకి ఏదైతే కనిపిస్తుందో అవన్నీ కూడా ఆ పదార్థముల చేత, మనకు కనిపించే పదార్థముల చేత నిర్మాణం కాలేదని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. లేదు, ఒకవేళ అలా నిర్మాణం అవుతే ఒకనొక రోజున ఏమైతే నశించిపోతాయి, వాటికి వ్యాలిడిటీ ఉంటుంది, అది కరిగిపోతూ ఉంటాయి. అయితే మరి విశ్వాసము అనంటే నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం మొట్టమొదటిది. రెండవది అదృశ్యమైనది ఉన్నవి అన్నట్టుకు రుజువైంది. మరి దీనికంటే మెరుగైనటువంటి నిర్వచనము మనం ఎక్కడా చూడలేమండి. ఎందుకంటే ఇది దేవుని వాక్యము, దేవుడే మాట్లాడుతున్నాడు. మరి విశ్వాసానికి నిర్వచనం చెప్పగలిగినటువంటి వారు ఎవరంటే దేవుడే. మరి ఎవరు ఈ దేవుడు అంటే విశ్వాసమున కర్త, దాన్ని కొనసాగించువాడు. ఆయన పేరే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు.